మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి ఆశించిన పనులలో విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా కొంత దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విషయంలో, పోటీలకు సంబంధించిన విషయంలో, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రైటింగ్ స్కిల్స్ విద్యార్థులు పెంపొందించుకుంటారు. ఆశించిన ఫలితాలు ఆశాజనకంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. లాజికల్ థింకింగ్ బాగుంటుంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంతో అనుకూలమైన ఫలితాలకి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి కుటుంబ సంబంధమైన అంశాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి, ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు కలిసి కొన్ని చక్కటి ప్రాజెక్ట్స్ కానీ ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి కానీ ప్రయత్నాలు చేస్తారు. అందులో చిన్నపాటి ఆటంకాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క సహకారాన్ని కోరుకోవడం, వారి యొక్క అనుకూలతలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే మీ యొక్క ఆలోచనలలో అధికంగా ఉపాసనకి సంబంధించిన విషయాలు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లేకపోతే అవరోధాలు ఏర్పడినా కూడా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. వారితో మీ యొక్క ర్యాపో అంటే కమ్యూనికేషన్ కానీ, వారితో మీ అనుబంధాలు కానీ మంచిగా ఉంటాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాతావరణాన్ని అనుకూలంగా ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. తల్లితో మీ యొక్క అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా తల్లితో కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ ముఖ్యమైన విషయాలలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. వారి సౌకర్యాలు, వారి ప్రయాణం, వారి ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడానికి, వారికి సహకరించడానికి, ఆర్థికపరమైన విషయాలలో ఆలోచన చేయడానికి తగిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో మీ ఎఫర్ట్స్ అన్ని చక్కగా ఉపయోగిస్తూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో ప్రయత్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినా ఏదో రకమైన ఆటంకాల వల్ల అది కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. దానివల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గడం, అది మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయం, సంఘంలో పలుకుబడి, సంఘంలో వ్యక్తులతో మీ యొక్క అనుబంధాలు మొదలైన విషయాల్లో, అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఆటంకాలు లాంటివి ఇబ్బంది పెట్టే అంటే ఆలస్యాలు, అవరోధాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు, అపార్థాలు మొదలైనవి అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో, అలాగే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కొంత ఆర్థికంగా ఖర్చులు అనేవి ఆకస్మికంగా ఉండే అవకాశాలు లాంటిది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటారు. అలాగే ఎవరితో కూడా మీ యొక్క సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల్లో వ్యక్తులతో మాట పట్టింపులు, అలాగే అపార్థాలు మొదలైన వాటికి తగిన దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? వ్యక్తిగత నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూసిన అంశాల్లో మీకు నూతన అవకాశాలు మొదలైన వాటి గురించి అధిక శాతం
శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే బంధువర్గంతో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం కొరకు ప్రయత్నాలు చేస్తారు. అపార్థాలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. క్రీడాకారులకు కానీ విద్యార్థులకు కానీ విద్యకు సంబంధించిన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన వృత్తికి అవకాశాలు, దూర ప్రదేశాల్లో కొత్త వృత్తులకు అవకాశాలు లాంటివి, అలాగే మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు గౌరవం, శ్రమకి తగిన గుర్తింపు మొదలైన వాటికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు కావచ్చు, వృత్తిపరమైన అంశాలలో అభివృద్ధి కొరకు కావచ్చు, ఖర్చులు అనేవి కొంతవరకు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సమయానికి తగిన నిద్ర, అలాగే ఒత్తిడిని అధిగమించే యోగా, మెడిటేషన్ లాంటివి, మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ, మానసిక శారీరక ఆరోగ్యాల మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయాలి. ఒత్తిడితో కూడిన ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది కనుక ముందుగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆలోచనలలో శ్రమని మీరు గుర్తించుకుంటూ మీ యొక్క ఆరోగ్యం మీద ముందుగా మీరు శ్రద్ధ తీసుకుంటూ తదుపరి కార్యక్రమాల మీద మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు విశేషమైన ఫలితాలు ఇస్తుంది. కొన్నిసార్లు సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క తండ్రి పెద్దలతో కావచ్చు, అభిప్రాయ భేదాలకు దూరంగా ఉంటూ వారు చెప్పింది కూడా విని ఆలోచనలలో పెట్టుకుని దాన్ని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమకి తగిన ప్రతిఫలం, తండ్రి యొక్క ఆశీస్సులు, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సంతాన వర్గం యొక్క ఆలోచన విధానం వల్ల కావచ్చు, కొంత ఘర్షణాత్మకమైన వైఖరి లాంటిది ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, వారసత్వ వాసులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అవన్నీ కూడా మీరు అనుకున్న రీతిగా మంచి చర్చలు చేయడం, దానికి సంబంధించిన విషయంలో అధికంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ముచ్చటించడం, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులని ఆకస్మికంగా కలవడం, వారితో చర్చలు, ఇష్టాగోష్ఠి, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడం, కుటుంబ సభ్యులతో ఉన్న ఇప్పటిదాకా చిన్నపాటి అభిప్రాయ భేదాలన్నా అవి అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. వృత్తిలో ఇతరుల యొక్క జోక్యం కావచ్చు, ఇతరుల యొక్క సలహాలు కావచ్చు, అవి మీకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం అనేది ఉండడం రీత్యా వాటిని పాటించడానికి ఇష్టపడకుండా ఉండే పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇతరులు ఎవరు ఏది చెప్పినా జాగ్రత్తగా విని ఆకళింపు చేసుకొని శ్రద్ధగా తదుపరి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే అభిప్రాయ భేదాలకి, వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన వైఖరికి, అలాగే వ్యాపార వ్యవహారాల్లో కూడా కొంత అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంటుంది కనుక వీలైనంతవరకు వృత్తి వ్యాపారాలలో, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలలో, రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకునే విషయంలో, ఎగ్జామ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తి అన్నిట్లో కూడా తగిన జాగ్రత్తలతో లాజికల్ థింకింగ్ మిస్ కాకుండా చక్కగా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తూ వీలైనంతవరకు అభిప్రాయ భేదాలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారితో కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు సహకరించడం, ప్రత్యర్థులుగా భావించిన వ్యక్తులు కూడా మీకు సహకారాన్ని అందించే పరిస్థితులు లాంటివి రావడం, ముఖ్యంగా మీ బంధువర్గంతో అనుకూలమైన వాతావరణం, తండ్రి పెద్దల యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు మీకు లభ్యమవడం, వారితో మీ యొక్క కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతోంది. దూర ప్రదేశాల విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ యొక్క శక్తియుక్తులు పెరుగుతాయి, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, నాయకత్వ లక్షణాలతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ప్రతి విషయంలోనూ కొంత మానసిక అలజడి,
ఆందోళన మొదలైన వాటిని అధిగమించాలి. ప్రత్యర్థుల్ని అధిగమించడానికి అధికంగా కృషి చేస్తారు. సమయానికి ఆర్థిక విషయాలు అననుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉండడం బట్టో, లేకపోతే రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం బట్టో, కొంత న్యాయపరమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితుల కొరకు ధనం విషయంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉండే ధనంతో ఆ సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేసే పనులు ఒకటి చేస్తారు. అలాగే మీ యొక్క బంధువర్గంతో కూడా వీలైనంతవరకు ఘర్షణలకి దూరంగా ఉండే పరిస్థితులు లాంటివి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సమయస్ఫూర్తిగా చాకచక్యంగా పనులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రతి విషయంలోనూ లాజిక్ మిస్ అవ్వడం బట్టి కూడా ఘర్షణలకు అవకాశం అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, మీడియా రంగంలో ఉండేవాళ్ళు, లేకపోతే జర్నలిజం రంగంలో ఉండేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ తమ తమ రంగాల్లో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ప్రతి పనిలోనూ ఆటంకాలు, ఆలస్యాలు కొంత ఘర్షణకు అవకాశం ఇస్తాయి కనుక దాన్ని కూడా అధిగమిస్తూ అది సహజమే అన్న భావనలో చూసి 2-3 రోజులు పోయిన తర్వాత పనులు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఘర్షణలోకి వెళ్లకుండా ప్రశాంతతని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? సాంఘిక సంబంధాల విషయం అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది పెరుగుతుంది. అయినప్పటికీ కూడా భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాల విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, భాగస్వామితో కానీ మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఆకస్మికమైన ఘర్షణలో వెళ్లకుండా సమస్య ఎదురవుతుంది అనుకున్నప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలతో, క్రయ విక్రయాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులను అధిగమించాలి.